సీఎం రేవంత్ పై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఇరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన తులం బంగారం హామీ ఏమైందని నిలదీశారు. మాట ఇచ్చి 13 నెలలు దాటిందని గుర్తు చేశారు. రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ తన నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నానని ప్రకటించారు. ఈ మేరకు నిజామాబాద్ కలెక్టర్కు వేముల ప్రశాంత్ రెడ్డి లేఖ రాశారు. పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ₹1,00,000 వస్తున్నాయి. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.